నాయుడు డబ్ల్యూసీసీ నేషనల్ ప్రెసిడెంట్. ఈ రోజు ప్రవీణ్ పగడాలన్న గారు చనిపోయి సుమారుగా సంవత్సరం కావస్తా ఉంది. సంవత్సరం నుంచి కూడా మేమందరం చేసిన పోరాటాన్ని ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. వెరీ సూన్ మా ఒక నమ్మకము దేవుడు కరుణిస్తారు. ఎంతమంది హంతకులు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరూ ఖచ్చితంగా బయటపడతారు. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అధికారాన్ని చేతిలో పెట్టుకొని కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ యొక్క కేసుని భూస్థాపితం చేయడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. ఖబర్దారు మేము తెలియజేస్తా ఉన్నాం, వచ్చే ఎలక్షన్స్ లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మేమందరం ఏకమై ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క 40 years ఇండస్ట్రీ అవుతుందో దాన్ని ఖచ్చితంగా మేము భూస్థాపితం చేయబోతా ఉన్నామని చెప్పి గమనించాలని చెప్పి మనవి చేస్తాను. మరొక మాట, ఏదైతే క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో ఈ విషయంలో ఖచ్చితంగా క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ అన్నది ఖచ్చితంగా క్రైస్తవులకి కావాలి. ఇండియా మొత్తంలో క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ కావాలి. ఇది ఒకవేళ మోడీ గవర్నమెంట్ బీజేపీ కానీ దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే ఖచ్చితంగా వచ్చేది కాంగ్రెస్ అని చెప్పి మేము తెలియజేస్తూ నా మాటల్ని ముగిస్తాము.